రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, భగవత్రావు నగర్, తిప్పాపూర్, నాంపల్లి, శరత్రాజ్పల్లి, గాంధీనగర్లలో శనివారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచేల రాజేందర్రావుకు మద్దతుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టినట్లుగా బీజేపీని కూడా పక్కన పెట్టాలని అన్నారు. 13వ తేదీన వెలిచేల రాజేందర్రావును ఎంపీగా గెలిపించాలని కోరారు. ఒకసారి వినోద్ కుమార్ కు అవకాశం ఇచ్చారు, ఒకసారి బండి సంజయ్ కు అవకాశం ఇచ్చారు. ఈసారి వెలిచేల రాజేందర్రావుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజేందర్రావు గెలిస్తే మేమిద్దరం జోడెడ్లులాగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అన్నారు. వేములవాడ పట్టణంలో 34 కుల సంఘ భవనాలకు నిధులిచ్చామని గుర్తు చేశారు. శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి ఇచ్చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఇచ్చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోని ప్రజలు గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ వారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా కోరచ్చు. జై కాంగ్రెస్. ఎంపీ ఎలక్షన్లో భాగంగా మున్సిపాలిటీలో వెళ్ళినటువంటి 7 మరియు 8వ వార్డులో ఈరోజు ప్రభుత్వ ఆశీర్వాద్ గారు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా అత్యధికంగా మహిళలు మరియు యువకులు పాల్గొని ఆది శ్రీనన్న గారిని ఎలా గెలిపించామో ఈసారి ఎంపీ అభ్యర్థిని కూడా అలాగనే గెలిపిస్తే రోజు జరిగింది. అందులో భాగంగా చివరి రోజున మా ఊరికి కార్నల్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఆశీర్వాదం ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి అందరూ ఇలాగే చేతి గుర్తుపై ఓటు వేసి మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగో గెలిపించుకున్నామో రేపు రాబో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ గెలిపించుకున్నామని ఇక్కడ ప్రజలు కూడా వాగ్దానం చేయడం జరిగింది.